సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఈరోజు పౌర్ణమి, గురువారం. ఈ గురు పౌర్ణమి రోజున నీ సాయి నీకు ఒక కానుకనిస్తున్నాడు బిడ్డ. అద్భుతమైన కానుక కాదనుకో. ఎందుకంటే ఈ కానుక కోసం నువ్వు ఎంతో కాలంగా, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నావు, నాకు తెలుసు. అయితే ఒక మంచి రోజు రావాలని, ఒక మంచి గడియ రావాలని, ఒక మంచి శుభ సమయం రావాలని ఇంతకాలం కూడా ఎదురు చూశాను. ఆ రోజు రానే వచ్చేసింది. అది ఈ రోజే నీ సంపద ద్వారాలు తెరుచుకోబోతున్నాయి బిడ్డ. అయితే ఇక్కడ 3 కలశాల రహస్యం ఇది విన్నావు అంటే షాక్ అవుతావు, ఎగిరి గంతేస్తావు. ఇక్కడ ఉన్నటువంటి 3 కలశాలలో ఒక్కదాన్ని మనస్ఫూర్తిగా తాకు. నీ జీవితం ఎలా ఉందో, నీ సంపద ద్వారం ఎలా తెరుచుకోబోతుందో, అసలు ఏం జరగబోతోందో చెప్తాను. అయితే రాబోయే 4 రోజుల్లో కూడా నీ ఇంటికి ఒక పాము వస్తుంది. దాన్ని ఏమి చెయ్యకు, కొట్టకు, హింసించకు, బాధ పెట్టకు, ఏమీ కూడా చెయ్యకు. జాగ్రత్త. ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే, ఇది మామూలు అదృష్టం కాదు, ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు. ఇది కేవలం సాయి ఎంచుకున్న వాళ్ళకి, ఎన్నుకున్న వాళ్లకు మాత్రమే. ఒక్కసారి ఇటు చూడు తల్లి. అసలు ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటో అంటే, వింటే నువ్వు షాక్ అవ్వటం ఖాయం. నీ సంపద ద్వారం తెరుచుకుంది బిడ్డ. ఆ 3 కలశాల రహస్యం తెలిస్తే షాక్ అవుతావు. రాసి పెట్టుకో. నువ్వు కోటీశ్వరులే. అవును, ఇది అక్షరాల నిజం. అందుకే ఈ సందేశాన్ని జాగ్రత్తగా విను. తలుపులు వేసుకుని మరి ఎవరూ లేని చోట ప్రశాంతంగా కూర్చొని చూడు. ఎందుకంటే నీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ 3 వెండి కలశాల రహస్యం ఏంటి, రాబోయే 24 గంటల్లో నీ చుట్టూ జరగబోయే ఆ అద్భుతమైన మార్పు ఏంటి అనేది ఈరోజు నేను వివరంగా చెప్పబోతున్నాను. నువ్వు ఈ వీడియోని మధ్యలో గనక వదిలేస్తే నీ దరిద్రాన్ని వదిలించి నీ ఇంట్లో ధనవర్షం కురిపించే ఆ గొప్ప సంకేతాన్ని నువ్వు మిస్ అయిపోతావు. జాగ్రత్త. అందుకే చెబుతున్నాను, చివరి వరకు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడు. మరీ చెప్తున్నాను, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు ఈ వీడియోను చూస్తున్నావు, ఈ వీడియో నీ ముందుకు వచ్చింది అంటే నువ్వు ఎంత అవసరంలో ఉన్నావో తెలుసు, నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో తెలుసు. ఇప్పుడు నేను డబ్బు సమస్యలు వేధిస్తున్నాయి, వెంటాడుతున్నాయని తెలుసు, దిక్కుతోచని స్థితిలో ఉన్నావని కూడా తెలుసు. అందుకే ఈ వీడియో నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారంటే, బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక నేను చాలా మంది అడుగుతున్నారండి, ఏమని అంటే, అక్క చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక మంచి గురువు గారు గురించి చెప్పండి అక్క అంటూ. ఇంకొంతమంది ఈ గురువు గారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్న వాళ్ళు కూడా, ఈ రోజు మేము కష్టం నుంచి బయటపడి ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం అక్క, నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మీకు, బాబా గారికి ఈ గురువు గారిని చూపించారు అంటూ ఇంకొంతమంది చెప్తున్నారండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకుంటే ఒకసారి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీది ఎంతటి ప్రాబ్లం అయినా, ఎంతటి కష్టమైనా ఫోను ద్వారా వివరంగా ఆయనకు వివరించి చెప్పారంటే దానికి తగిన పూజలు చేసి చాలా తక్కువ సమయంలో ఆ కష్టం నుంచి, ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ఇదొక బెస్ట్ ఆప్షన్. మనం నేరుగా వెళ్లకుండా ఫోన్లోనే, అంటే ఒక్కొక్కసారి మనం వెళ్ళలేకుండా కలవలేని స్థితిలో ఉంటాము, కానీ సమస్యల నుంచి బయటపడాలని విలువిల్లాడుతుంటాం. అలాంటి వాళ్లకు ది బెస్ట్ ఆప్షన్ ఈ గురువు గారు అని చెప్తాను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ జాగ్రత్త. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నీ సంపద ద్వారాలు తెరుచుకున్నాయి. నీ జీవితం మారబోతోంది.
అంతటి శుభవార్తను నీ కోసం ఈ పౌర్ణమి రోజు కానుకగా అందిస్తున్నా. మరి అందుకుంటావా? ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. ఈ రోజు నీ జీవితం మారే రోజు. ఈరోజు నీ విధిరాత తిరిగే రోజు. ఈరోజు నీ తలరాత మారే రోజు. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇక్కడ నువ్వు సామాన్యమైన ఒక వ్యక్తివి కాదు బిడ్డ. ఈ కలియుగంలో ఒక మహారాజులా బ్రతకటానికి నువ్వు పుట్టావు. కానీ నీ దగ్గర ఒక చిన్న విషయం లేకపోవటం వల్ల ఇన్నాళ్ళు నువ్వు కష్టాల్లో మగ్గిపోతున్నావు. నువ్వు గమనించావో లేదో, నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. నువ్వు ఎవరికైతే మంచి చెయ్యాలని చూస్తావో వాళ్లే నీకు శత్రువులుగా మారిపోతున్నారు. నువ్వు ఎంతో ప్రేమించి వాళ్లకు ప్రేమను పంచినా కూడా నీకు తిరిగి వచ్చేది మాత్రం అనుమానాలే. డబ్బు ఒక చేతితో వస్తే మరో చేతితో వెళ్ళిపోతుంది. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ నీ జీవితంలో సంతోషాలు వచ్చి రావటంతోనే ఆగిపోతున్నాయి. కానీ ఇకపై అలా జరగదు. నీ జీవితంలో సంపద ద్వారాలు తెరుచుకునే సమయం వచ్చేసింది. ఆ 3 వెండి కలశాల రహస్యమేంటో, నీ దరిద్రాన్ని ఎలా పారద్రోలుతుందో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఇన్నాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, నీకు అడ్డంకులు సృష్టించిన వాళ్లే ఇకపై నీ కనుసన్నల్లో మెలిగేలా పరిస్థితులు మారబోతున్నాయి. నీ జోబు ఎప్పుడూ కూడా నోట్లతో నిండిపోయేలాగా, నువ్వు ఆ డబ్బును లెక్క పెట్టలేనంతగా సంపాదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ. ఆ అద్భుతం ఏంటి, రాబోయే 4 రోజుల్లో నీ ఇంట్లో జరిగే ఆ వింత సంఘటన ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా విను. ముందు నీ జీవితాన్ని ఒక్కసారి గమనించు తల్లి. నీకు సంతోషం వస్తుందన్న ఆశ కలిగే లోపు అది ఆవిరైపోతూ ఉంది కదా. ముఖ్యంగా ఈ ధన సమస్య నిన్ను పట్టి పీడిస్తూ ఉంది కదా. ఒక చేతిలో డబ్బు వస్తుంటే మరో చేత్తో ఖర్చులు సిద్ధంగా ఉంటున్నాయి. లోకంలో అందరికీ బాధలు ఉంటాయి, కానీ నీ విషయంలో మాత్రం ఆ సంతోషం రావటానికి ఎందుకో అడ్డంకులు పడుతున్నాయి, బ్రేకులు పడుతున్నాయి. నువ్వు ఏదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెడదామన్నా, లేదా ఒక మంచి పని చేద్దాము అన్నా అది అసలు ముందుకు సాగదు. ఒకవేళ పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని చెడిపోతూ ఉంది కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాన్ని గనక నువ్వు చేశావు, ఇది గనక నీ దగ్గర ఉంది అంటే ఇక పోయిన నీ జాతకం మళ్ళీ తిరిగి వస్తుంది. ఇన్నాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వారు, నీ దారిలో ముళ్ళు చల్లిన వారే అందరూ ఇప్పుడు నీ దెబ్బకు భయపడాల్సిందే. నీ మాటకు విలువివ్వని వారే రేపు నీ కనసనంలో మెరిగే రోజులు రాబోతున్నాయి. ఈ చిన్న వస్తువు నీ జోబులో ఉంటే నీ జోబు ఎప్పుడూ నోట్లతో కలకల్లాడుతూనే ఉంటుంది. నువ్వు ఆ డబ్బును లెక్క పెట్టలేనంత సంపాదించటం ఖాయం తల్లి. నీకు నమ్మకం కలగటం లేదు కదా. ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడు. నేను చెప్పే ఈ వస్తువును నీ దగ్గర ఉంచుకొని చూడు. రాత్రికి రాత్రే నీ దశ మారిపోతుంది. సామాన్యుడిలా ఉన్న నువ్వు ఒక రాజులా మారే అద్భుతమైన అవకాశం ఇది. నీ దగ్గరికి డబ్బు అనేది వెల్లువలా నీళ్ళలా ప్రవహిస్తూ వస్తుంది. నీకు మాటిస్తున్నా. నీ ఎదుగుదలను చూసి నీ శత్రువులు నోరెళ్లబెట్టడం ఖాయం. ఎందుకంటే నీ కిస్మత్ ఇప్పుడు వజ్రంలా మెరవబోతోంది. నీ ప్రతి కళ, నీ ప్రతి కోరిక ఇప్పుడు నెరవేరే సమయం వచ్చేసింది. నీ జీవితంలో ఒక మహాద్భుతం జరగబోతోంది బిడ్డ. నీ జాతక చక్రంలో ఇప్పుడు అటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన ఆ కన్నీళ్లు, ఆ కష్టాలకు ఇప్పుడు ముగింపు పలకబోతున్నా. సాక్షాత్తు నీ సాయి అనుగ్రహం నీపై పడింది, నీపై కురిసింది. ఇక నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. కేవలం సంతోషంగా పండుగ చేసుకునే రోజులు మొదలైపోయాయి. ఇక పండుగ చేసుకోవటానికి సిద్ధంగా ఉండు. మరి ఇంతటి మార్పు తెచ్చే ఆ ఒక్క వస్తువు ఏంటి బాబా అని నువ్వు అడిగితే, అది నీ దగ్గర ఉంటే అంతటి ధన ప్రాప్తి ఎలా కలుగుతుందో తెలుసా? రాబోయే 4 రోజుల్లో నీ ఇంట్లో జరగబోయే ఆ వింత సంఘటన ఏంటి అనేది ఇప్పుడు ఇంకా వివరంగా లోతుగా చెప్తా బిడ్డ. నువ్వు కేవలం సంతోషాన్ని పంచుకోవటమే మిగిలి ఉంది. అయితే ఇంతకీ ఆ వస్తువు ఏంటి? దాన్ని జోబులో పెట్టుకుంటే డబ్బు అంతలా ఎలా వస్తుంది బాబా అనే కదా నీ సందేహం. దాని గురించి ఇప్పుడు వివరంగా చెప్తాను విను. రాబోయే 4 రోజుల్లో కూడా నీ ఇంట్లో ఒక వింతైన అద్భుతమైన సంఘటన జరగబోతోంది. ఇది నేను ఏదో మాట వరుసకు చెబుతున్నది కాదు తల్లి. నేను చెప్పే ప్రతి మాట కూడా ఎప్పుడూ కూడా నిజమే అయి తీరుతుంది. ఖచ్చితమైనటువంటి నిర్ణయమే అవుతుంది. అవును, నువ్వు విన్నది నిజమే. ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఎప్పుడూ తప్పవ్వలేదు. ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి సమాచారం కూడా నీ జీవితం కోసమే. నీ జీవితాన్ని బాగా గమనించాకనే ఇస్తూ ఉంటాను. నా మాట రాతి మీద గీత లాంటిది, అది జరిగి తీరుతుంది. దీనికి నేను 100% గ్యారెంటీ ఇస్తాను తల్లి. ఈ వీడియోని ఎవరైతే మధ్యలో వదిలేసి వెళ్తారో వారు తమ జీవితంలో వచ్చే అతిపెద్ద అవకాశాన్ని వదులుకున్నట్లే. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైనటువంటి
ఒక విషయం పదే పదే నీ ముందుకు రాదు. ఇలాంటి వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఏకాగ్రతతో ఎవరైతే చూస్తారో వారు కోటీశ్వరులు అవటం ఖాయం. నీ ఇంట్లో జరగబోయే ఆ చమత్కారమైన సంఘటన నిన్ను ఒక సామాన్యుడి నుండి రాజులా మారుస్తుంది. ఆ సంఘటన సాక్షాత్తు కూడా దైవ స్వరూపమే. కానీ అదృష్టం తలుపు తడుతున్నప్పుడు నువ్వు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే, అవి నీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ సంఘటనలో ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మరింత లోతుగా చెబుతాను విను. రాబోయే 4 రోజుల్లో నీ ఇంట్లో జరగబోయే ఆ వింత సంఘటన ఏంటో తెలుసా తల్లి? నీ ఇంటికి ఒక పాము రాబోతోంది. ఆ పామును చూసి భయపడి అది ఏదో మామూలు పాము అని పొరపాటును కూడా భావించుకు. అది మామూలు పాము కాదు, సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపం. అవును, నువ్వు విన్నది నిజమే. ఆ పాము నిన్ను పేదరికం నుండి విముక్తులను చేసి ఒక రాజులాగా మార్చడానికి రాబోతోంది తల్లి. ఒకవేళ రాబోయే 4 రోజుల్లో నీ ఇంట్లో ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపటానికి కానీ, హింసించటానికి కానీ, కొట్టడానికి కానీ అస్సలు ప్రయత్నించుకో. జాగ్రత్త. అలా చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దానికి భక్తితో నమస్కరించి అది వెళ్లే వరకు వేచి చూడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ దైవ స్వరూపం గత 7 ఏళ్లుగా నీ ఇంట్లోనే ఉంటూ నీకు తెలియకుండానే నిన్ను కంటికి రెప్పలా కాపాడుతోంది. ఈ విషయం నీకు ఇప్పటి వరకు అస్సలు తెలియదు కదా, కానీ ఇది నిజం. ఆ దైవం ఇప్పుడు నీ విషయంలో 2 అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంది. అవును, పైనుండి వచ్చిన ఆ నిర్ణయాలు నీ జీవితాన్ని మార్చేయబోతున్నాయి. ఇన్నాళ్లుగా కూడా నువ్వు దేనికోసమైతే కష్టపడ్డావో, రాత్రింబవళ్ళు చెమటోడ్చి దేనికోసం ఎదురు చూసావో, ఆ ప్రతిఫలం ఇప్పుడు నీ ముందుకు రాబోతోంది తల్లి. ఎందుకంటే సాయి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు గాని అన్యాయం జరగదు. సరిగ్గా నీ విషయంలో కూడా అదే జరుగుతోంది. నువ్వు దేనికి అయితే అర్హులో ఆ విజయం ఇప్పుడు నీ కాళ్ళ దగ్గరికి రాబోతోంది. నీ శత్రువులు ఇప్పుడు నోరెళ్లబెట్టి చూడాల్సిందే. ఎందుకో తెలుసా? నీ అదృష్టం ఇప్పుడు బంగారు రథం ఎక్కి రాబోతోంది. ఇక నువ్వు ఒక రాజులా బ్రతకటానికి సిద్ధంగా ఉండు. నీ కన్నీళ్ల కాలం ముగిసిపోయింది. ఇప్పుడు కేవలం నవ్వులు, సంతోషాలతో పండుగ చేసుకునే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు నిన్ను ఏడిపించిన ఆ శత్రువులే ఇప్పుడు ఏడుస్తారు. నువ్వు ఏమాత్రం రాజభోగాలని అనుభవిస్తావు. నువ్వు ఎన్నాళ్ళు అనుభవించిన కన్నీళ్ల కాలం ముగిసిపోయింది. ఇప్పుడు నవ్వుతో, సంతోషంతో గడిపే రోజులు వచ్చేసాయి. అవును తల్లి, నీ శత్రువులు ఇక ఏడవాల్సిందే. ఆ శత్రువుల వల్ల నువ్వు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కూడా కావు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని గుండె కోతలు అనుభవించినా నువ్వు మాత్రం ఈ సాయి మీద నమ్మకాన్ని అస్సలు ఏమాత్రం వదులుకోలేదు. ఏదో ఒక రోజు నా పరిస్థితి మారుతుంది, నా సాయి అంతా మారుస్తాడు, అంతా మంచి జరుగుతుంది అన్నా నువ్వు కన్న కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. నువ్వు దేనికోసమైతే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసావో ఆ సమయం రానే వచ్చింది. ఎందుకంటే సాక్షాత్తు నీ సాయి నీ విషయంలో 2 సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. దీని వలన నీ జీవితంలో ఒక్కసారిగా టర్న్ తీసుకోబోతుంది. నీ కిస్మత్ ఇప్పుడు వజ్రాల ముత్యాల కన్నా మిన్నగా మెరవబోతోంది. ఈ నెలలో నీ విధిరాత నీ ప్రపంచాన్ని మార్చేయబోతోంది. ముఖ్యంగా సాయి నీ జీవితంలో అత్యంత బలమైన శక్తిగా మారబోతున్నాడు. అయితే ఇక్కడే నువ్వు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పరిస్థితుల ప్రకారం ఇప్పుడు విధి కొంచెం వింత ఆటైతే ఆడుతుంది. దానివల్ల నీ శత్రువుల బలం కొంచెం పెరిగే అవకాశం ఉంది. నువ్వు ఈ ఒక్క నెల గనుక ఆ శత్రువుల నుండి నిన్ను నువ్వు కాపాడుకుంటే ఇక నిన్ను ఆపటం ఎవ్వరి తరము కాదు తల్లి. నీ విజయం ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. నిన్ను తక్కువ చేసిన శత్రువులే రేపు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. కానీ గుర్తుంచుకో, నీ శత్రువులు సామాన్యులు కాదు. వాళ్ళు నేరుగా యుద్ధానికి రారు. పుట్టలో దాక్కున్న పాముల సమయం కోసం వేచి చూసి వెన్నుపోటు పొడిచే రకం. గత కొన్నేళ్లుగా నీ మీద రహస్యంగా తంత్రమంత్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందుకే నువ్వు రాత్రింబవళ్ళు గొడ్డులా కష్టపడుతున్నా కూడా ఫలితం ఏమాత్రం సున్నాలా మిగిలిపోతోంది. ఇన్నాళ్ళు నీకు ఆ అరిష్టాల మధ్య బతకటం అలవాటైపోయింది. కానీ ఇకపై ఆ బాధల నుంచి నీకు విముక్తి కలగబోతోంది. నీ పరిస్థితి ఎలా ఉంది అంటే, పాపం గాడిదలా కష్టపడుతున్నావు కానీ ఏ మాత్రం ఫలితం దక్కటం లేదు బిడ్డ. ఎప్పుడూ కూడా చేతులు ఖాళీగానే ఉంటున్నాయి. దీనికి కారణం నీ శత్రువులు నీ మీద చేస్తున్న ఆ తంత్ర మంత్రాలే. కొన్నిసార్లు నీకు అంతా బాగుంది, ఇక సెటిల్ అయిపోయాను అనుకునే లోపు ఒక్కసారిగా మొత్తం రివర్స్ అయిపోతుంది. కథ మారిపోతుంది. అంత తలకిందులైపోయి నువ్వు కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం కళ్ళ ముందే కుప్పకూలిపోతుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోందో నీకు తెలుసా? నీకు కనీసం ఊహ కూడా ఉండదు. ఎందుకంటే ఇదంతా చేస్తున్నది ఎవరో బయట వ్యక్తులు కాదు,
నీ చుట్టూ ఉంటూ నీతో కలిసి తిరిగే నీ సొంత మనుషులే, నీ ఆత్మీయులే నీ జీవితంలో విషం నింపుతున్నారు. నువ్వు సంతోషంగా ఉంటే వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. నువ్వు ఎదుగుతుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. నీతో సమానంగా వాళ్ళు ఎదగలేక నీ ఎదుగుదలని ఆపటానికి చేతబడులతోనూ లేదా చిట్కాలతోనూ చేస్తున్నారు. నీ అదృష్టాన్ని నీ సంతోషాన్ని వాళ్ళు కట్టేస్తున్నారు. అందుకే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మధ్యలోనే ఆగిపోతున్నాయి. కానీ నువ్వు ఇలా ఎంతకాలం భయపడుతూ దాక్కుంటూ బతుకుతావు? నీకు కూడా కలలు ఉన్నాయి, నువ్వు కూడా కోటీశ్వరుడు కావాలి. అందుకే ఆ శత్రువుల ఆట కట్టించటానికి, వారి కుతంత్రాల నుండి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి ఒక చాలా శక్తివంతమైన మార్గం ఉంది బిడ్డ. అదేంటో తెలుసా? ఆ శత్రువులను ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు వివరంగా చెప్తాను విను. ఆ శత్రువుల నుండి కూడా, వారి తంత్ర మంత్రాల నుండి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా విను. శత్రువులు ఎంతటి భయంకరమైన ప్రయోగాలు చేసినా సరే నీ వెంట్రుక కూడా తాకలేనంత శక్తివంతమైన ఉపాయం ఒకటి ఉంది. అందుకే చెప్పాను, ఈ సందేశాన్ని చివరి వరకు చూడు. ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా పక్కకు వెళ్ళకు. సాధారణంగా నీకున్న బలహీనత ఏంటంటే ఎవరినైనా చాలా త్వరగా నమ్మేస్తావు. కానీ గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వల్ల నువ్వు ఇప్పుడు కొంచెం మారుతున్నావు. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నావు. ఇది చాలా మంచి మార్పు. అయితే నీ చుట్టూ ఉన్న శత్రువులను గుర్తించడానికి నేను ఇప్పుడు నీకు 3 ముఖ్యమైన సంకేతాలు చెబుతాను తల్లి. వాటిలో కనీసం 2 నీ జీవితంలో జరుగుతున్నా ఎవరో నీకు వ్యతిరేకంగా ఏదో కుట్ర చేస్తున్నారని అర్థం చేసుకో. మొదటి సంకేతం, నీ పేరు తలుచుకుంటూ ఎవరైనా పదే పదే తుమ్మటం, లేదా నీకు ఒక్కసారిగా విపరీతమైనటువంటి చలి అనిపించటం. నువ్వు ఏదైనా ఒక కార్యానికి వెళ్ళినా, ఒక ఫంక్షన్లో ఉన్నా, బంధువుల ఇంట్లో ఉన్నా, లేదా కనీసం పొరుగు వారితో మాట్లాడుతున్నా నీ పేరు వచ్చినప్పుడు ఇలా జరిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది నీకు సాయి ఇస్తున్న ఒక హెచ్చరిక. రెండవ సంకేతం, నీ కాళ్ళు ఎప్పుడు బరువుగా అనిపించటం. అంతేకాదు, నీకు కలలో పదే పదే చిమ్మ చీకటి, ఉధృతంగా ప్రవహించే నది లేదు శ్మశానం కనిపిస్తున్నాయా? అయితే గుర్తించుకో, ఆ దుష్ట శక్తులు నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపటానికి ప్రయత్నిస్తున్నాయి. నువ్వు వెళ్లే దారికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. మూడవ సంకేతం, మూడవ కారణం లేకుండానే ఒక వ్యక్తి పేరు లేదా ముఖం నీ మనసులో పదే పదే మెదలటం. వారితో నీకు ఏ గొడవ లేకపోయినా ఎందుకో వారిని చూస్తే నీ మనసుకు ఏదో కీడు జరుగుతుంది అన్న అనుమానం మనసులో మెదులుతోందా, కదులుతోందా? అయితే వెంటనే నువ్వు అలర్ట్ అవ్వాలి. నీ ఎదుగుదలను చూసి అసూయపడే ఆ వ్యక్తి నీకు చేతబడి వంటి ప్రయోగాలు చేయించే అవకాశం ఉంది. నీకు అక్కడికి అలా కనిపిస్తే అక్కడి నుంచి వెంటనే వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు నిన్ను మాటలతో కాకపోయినా వెన్నుపోటుతో దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ భయపడకు, సాయి నీకు ముందుగా సంకేతాలను ఇచ్చి నిన్ను కాపాడుతాడు. సాయి నీ పక్షాన ఉన్నాడు. నీ మీద ఆ దుష్టశక్తులు ఎంతలా కన్నేసయ్యో తెలుసా? నిన్ను మాటలతో గాని చేతలతో గాని దెబ్బతీయలేక ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటే ఆ క్షుద్ర శక్తుల ప్రయోగాలు చేయటానికి కూడా తెగబడుతున్నారు. కానీ నువ్వు అదృష్టవంతుడివి, ఎందుకంటే సాయి నీకు ముందుగా హెచ్చరికలు పంపిస్తూ నీ తోడుగా ఉంటాడు. అందుకే ఇప్పుడు నువ్వు ఈ వీడియో కూడా చూస్తున్నావు. శత్రువు ఎప్పుడు నేరుగా యుద్ధం చెయ్యడు తల్లి. నీ ఫోటో ఉపయోగించి కానీ నిమ్మకాయలు, పసుపు లాంటి వాటితో నీ పేరు మీద ప్రయోగాలు చేసి నిన్ను లోపల బలహీన పరిచేస్తాడు. నువ్వు గమనించే ఉంటావు, కొందరు వ్యక్తులు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగటము లేదా ప్రాణాలు కోల్పోవటము జరుగుతుంది. గమనించవా? దాంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డును పడిపోతుంది. ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న వ్యాపారం ఒక్క రోజులో కుప్పకూలిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ శత్రువుల కంటికి నీ ఎదుగుదల నచ్చక నీ వెనుక నుండి చేసే పనులే ఇవన్నీ. చాలా అమాయకమైన వ్యక్తివి బిడ్డ నువ్వు. ఎవరినైనా త్వరగా నమ్మేసి ఎలాంటి కుతంత్రాలకు బలైపోతూ ఉంటావు. కానీ ఇకపై నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇకపై నీపై నీ సాయి రక్షణ కవచం ఉంటుంది. సాక్షాత్తు నీ సాయి ఆశీస్సులు నీపై ఉన్నాయి. అందుకే నీకు ఏదైనా కీడు జరిగే ముందు నీ మనసు ముందే చెబుతుంది. నీ అంతరాత్మ గొంతుని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు. నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు శత్రువుల నుంచి ఏ ప్రమాదం రాకూడదు అంటే ఒక చిన్న పని చెయ్యి. ఇంటి నుండి అడుగు బయటకు వెళ్లే ముందు నీ మనసులో ఓం సాయిరామ్ అంటూ నువ్వు మనసులో తలుచుకో. ఒక 5 సార్లు తలుచుకో. లేదా శ్రీ సాయి ఆపద్ బాంధవాయ నమః అనే మాటని ఒక 5 సార్లు తలుచుకో. నువ్వు ఇలా అనుకుని బయటకు వెళ్ళావు అంటే
నీ మీద పడుతున్న చెడు శక్తులు కానీ, జనాల ఏడుపులు కానీ, కుతంత్రాలు కానీ, మంత్రతంత్రాలు ఏవి కూడా పనిచేయవు. ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు, కనీసం నీ వెంట్రుకు కూడా తాకలేదు. ఇప్పుడు నీకు ఒక అద్భుతమైన శుభవార్త చెప్పబోతున్నాను బిడ్డ. సిద్ధంగా ఉన్నావా? మరో 7 రోజుల్లో ఒక మంగళకరమైన యోగం పట్టబోతోంది. ఇన్నాళ్ళు నువ్వు దేనికోసమైతే తప్పించావో ఆ అదృష్టం నీ తలుపు తట్టబోతోంది. నువ్వు ఇన్నాళ్ళు దేనికోసమైతే తప్పించావో అంతటి అద్భుతమైన సమయం రానే వచ్చింది. ఈ 7 రోజుల్లో నీకు ఒక మంగళకరమైనటువంటి యోగం పట్టబోతోంది. నీ జీవితంలో ఇన్నాళ్ళు అడ్డంకులుగా ఉన్నవన్నీ ఇప్పుడు తొలగిపోసాగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనుల్లో నీ సొమ్ము నిలిచిపోయినా, లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాకపోయినా, నువ్వు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బు ఇప్పుడు నీ చేతికి అందే అవకాశం మెండుగా ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నీ శత్రువుల ఆటలో ఇక నీపై సాగవు. వారిపై నువ్వు విజయం సాధిస్తావు. సమాజంలో నీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ ఇన్నాళ్ళు నిన్ను ఎవరైతే అవమానపరిచారో వాళ్లే తోకముడుస్తారు. ఎక్కడైతే నువ్వు ఏ వివాదాల్లో చిక్కుకొని సతమతం అవుతున్నావో అలాంటి వాటి నుంచి నీ సాయి నిన్ను తోడుగా ఉండి బయటపడేస్తాడు. అయితే నీ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రతికూల శక్తిని పూర్తిగా నువ్వు దూరం చేసుకొని ఏ పనిలో చెయ్యి పెట్టినా అది బంగారమే అవుతుంది బిడ్డ. అదేంటో తెలుసా? ఇప్పుడు ఈ ఉపాయం చెప్తాను, జాగ్రత్తగా చెయ్యి. దీన్ని నువ్వు వచ్చే 7 రోజుల్లో ఎప్పుడో ఒక రోజు చెయ్యి. దీనికి ఏం కావాలో తెలుసా? కొద్దిగా పసుపు, ఒక నిమ్మకాయ, ఒక మట్టి ప్రమిద మరియు ఆవ నూనె. ఎలా చెయ్యాలి అంటే, ఒక బుధవారం లేదా శనివారం, ఒక గురువారం రోజు సూర్యాస్తమయం అయ్యాక, అంటే చీకటి పడ్డాక ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం పెట్టు. ఆ ప్రమిద మీద పసుపుతో ఓం సాయిరాం అని రాయి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని నీ తల చుట్టూ 7 సార్లు అటు ఇటు తిప్పు. కుడివైపు 7 సార్లు, ఎడమవైపు 7 సార్లు. ఆ తర్వాత దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా ఎలా అనుకో, నా ఎదుగుదలను ఎవరు ఆపుతున్నారో వారి శక్తి నశించిపోవాలి. నాకు నా సాయి రక్షణ కలగాలి. నా సాయి నీడ ఎప్పుడు నా మీద ఉండాలి. నేను సాయి సన్నిధిలోనే ఉండాలి. కష్టం నా దరిదాపుల్లో కూడా రాకూడదు అని కోరుకుని అనంతరం ఆ నిమ్మకాయను తీసుకువెళ్ళి ఏదైనా 3 దారులు కలిసే చోట చౌరస్తాలో వదిలేసాయి. అక్కడ వదిలేసాక వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చాయి. ఒకటి గుర్తించుకో తల్లి, నువ్వు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరూ చూడకూడదు, అలాగే ఎవరూ నిన్ను పలకరించకూడదు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచు. ఈ ఉపాయం చేసిన 7 రోజుల్లో నీ జీవితంలో జరిగే ఆ చమత్కారాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. అప్పుడు నువ్వే అంటావు, నిజంగా ఈ ఉపాయం నా జీవితాన్ని మార్చేసింది, నా సాయి నా జీవితాన్ని మార్చేశాడు అని. నీ మీద నమ్మకంతోనే ఈ రహస్యాన్ని నీకు చెబుతున్నాను. మరి ఈ రహస్యాన్ని ఖచ్చితంగా చేస్తావా? ఒకవేళ నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి సిద్ధంగా ఉంటే, అవును బాబా, నేను ఇప్పుడే చేస్తాను, వెంటనే చేస్తాను, నేను చెయ్యబోతున్నాను అంటూ, నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఇక్కడ నాతో పంచుకో. ఇక్కడ రాయి. అదే నీ సాయి శక్తి నీకు తోడుగా ఉంటుంది. నీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుంటావో అప్పుడే నీ సాయి శక్తి నీలో మేల్కుంటుంది. ఎందుకంటే నీ సాయి నీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలబడతాడు. ఇది నా మాట. నీ ఇంటిపై, నీ కుటుంబంపై నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఒక్కసారి ఇలా చేసి చూడు బిడ్డ. ఆ తర్వాత జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నువ్వు కోటీశ్వరుడివి అవ్వటం ఖాయం. నీ కష్టాలన్నీ తీరిపోవటం ఖాయం. ఇక్కడ నీ జీవితంలో రాబోయే ఈ అద్భుతమైన మార్పుని అస్సలు వదులుకోవద్దు. మళ్ళీ మళ్ళీ రాదు. ఇక నీ జోబులో నువ్వు పెట్టుకోవాల్సిన ఆ వస్తువు ఏంటో తెలుసా బిడ్డ? ఒక్కసారి నీ సాయి మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి దునిలోని విభూతి కొంచెం తీసుకురా. దాన్ని పొట్లంలా కట్టి నీ జోబులో ఉంచుకో. సదా నీతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం నీదే. ఏ పనిలో చెయ్యి పెట్టినా ఆ పని బంగారం అవుతుంది. మట్టిని ముట్టినా బంగారం అవుతుంది. నీ జోబులో డబ్బుకు లోటు ఉండదు. నీ మీద ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేసినా నీకు దరి కూడా చేరవు. అదే నీ సాయి విభూతి ఇంట్లో ఉంటే నీ ఇంటిని ఎవ్వరూ కూడా కన్నెత్తి కూడా చూడలేరు. సాయి ఒక రక్షణ కవచంలో ఉండి నిన్ను కాపాడుతాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.